గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసా? నాకు తెలుసు. అందుకే మీకు చూపిద్దామనేసి చూస్తున్నాను. చూస్తున్నారా? ముందుగా అయితే గోంగూరని ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాననమాట గిన్నెలో. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలపాలి. కలిపేసి మూత పెట్టేసామనుకోండి అది మంచిగా ఉడికిపోతుంది గోంగూర. అలా కొద్దిగా ఉడికాక అందులో మనం ఈ పులుపుకు సరిపడా పచ్చిమిరపకాయ అయితే వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి అందులో కొంచెం పసుపు, ధనియాల పౌడర్ వేసి కలపాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ధనియాల స్మెల్ వచ్చేస్తదనమాట. అందుకనేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా నేనైతే పచ్చి ఉల్లిగడ్డ కూడా ఒకటి మిక్సీలో వేసుకొని ఈ గోంగూరను కూడా మిక్సీలో వేసుకొని ఇలా 2 కలిపేస్తున్నాను. చూస్తున్నారా? ఇలా కలిపితే మధ్య మధ్యలో ఆనియన్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది అనమాట పచ్చడి. సో ఇక నేనైతే పోపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, అదే పప్పు దినుసులు ఉంటాయి కదా, కొంచెం అవి వేసి పచ్చిది వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం కచ్చపచ్చ దంచేసి వేసాను. అలాగే అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపాను. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఇక ఈ గోంగూర కిందికి వంట రాదు. ఏమంటారు? నిజమే కదా.